కుటుంబ వ్యవస్థ చిన్న భిన్నమవుతున్నటువంటి పరిస్థితి. కొద్ది రోజుల క్రితం మనం ఇతర రాష్ట్రాల్లో చూసాం. పెళ్ళైన 4 రోజులకు హనీమూన్‌కెళ్ళినటువంటి భార్యాభర్తలు. భార్య వచ్చి భర్తని చంపేసిందని కూడా చూస్తా ఉన్నాం. ఏంటంటారు దీనికి కారణాలు ఏమంటారు? ప్రధానంగా మీ అనాలిసిస్‌లో మీరు అబ్జర్వేషన్స్‌లో చూసినటువంటి అంశాలు ఏమంటారు? అంటే పెళ్ళైన తర్వాత భార్యాభర్తలుగా మారిన తర్వాత భార్యలు భర్తలను చంపడం ఒక 10-15 ఏళ్ల క్రితం చూస్తే కనుక ఎక్కువగా అమ్మాయిల మీద దాడులు జరిగేది. అమ్మాయిలను చంపేవాళ్ళు కూడా కట్నాల కోసం. ఈ 70s 90sలో అయితే ప్రతిరోజు ఏదో ఒక న్యూస్ ఉండేది. అది కట్నం కోసం అత్త కోడలు చంపేసిందని, కట్నం కోసం భర్త భార్యను చంపేసిందను, ఇట్లాంటి న్యూస్ వచ్చేది. ఇప్పుడు కొంచెం రివర్స్ అయిపోయి అది భర్తల హత్యలకు దారితీస్తుందని నాకు అనిపిస్తుంది. ఒక మేజర్గా ఏంటంటే ఇట్లా పెళ్లి చేసుకొని భర్తను చంపిన తర్వాత సమాజంలో అందరు మాట్లాడేది ఏంటంటే, అసలు ఎందుకు చంపుడు, పెళ్ళి వద్దంటే అయిపోతుంది కదా, పెళ్ళి లేదు విడాకులు ఉంది, విడాకులు కూడా తీసుకోవచ్చు, విడాకులు తీసుకునే అవకాశం ఉంది, పెళ్లి చేసుకునే ముందు తల్లిదండ్రులు అపోజ్ చేసి ఆ పెళ్లి చేసుకోకుండా ఉండే అవకాశం ఉంది. పెళ్లి చేసుకొని చంపి ఎవరిని ఉద్ధరిస్తున్నట్టు ఆమె జీవితం బాగుంటుంది. పోనీ ఎవరి కోసమైతే చంపిరో వాళ్ళ జీవితం బాగుంటుంది. పోనీ తల్లిదండ్రుల జీవితం ఉంటుంది అంటే అది కూడా బాగుంటుంది. ఇంత డిస్టర్బెన్స్ ఎందుకు క్రియేట్ చేసుకుంటున్నారు అని అంటే, మన సమాజంలో పెళ్ళికి సంబంధించి పెళ్ళి ద్వారా వచ్చే ఒక సోషల్ ప్రైడ్, సోషల్ రికగ్నిషన్ అనేది ఎంత పవర్ఫుల్గా ఉంటుందో అనే దానికి ఇవన్నీ ఎగ్జాంపుల్స్. మనకి ఎలాంటి వాళ్ళు హత్యలు చేస్తారు అని అంటే, ఎన్వైర్న్మెంట్లో గనక నిరంతరమైన ఒక అబ్యూజివ్ వాతావరణంలో ఉన్న వాళ్ళు మాత్రమే హత్య చేయడం అనేది చాలా నార్మల్గా, చాలా చోకేగా విధంగా టేక్ ఇట్ ఈజ్గా తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు హత్య చేసిన తర్వాత తప్పకుండా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, లేదు అది నేరం రుజువు అవుతుంది, మనం కోర్టులో ఉండి మొత్తం అదే హత్యకు జీవన్మర శిక్ష వేస్తారని తెలుసు, జైలుకి వెళ్తే బలికి రావడం అని చాలా కష్టం అని తెలుసు. అయినా సరే వాళ్ళు అట్లా చేస్తున్నారు. దాని అర్థం ఏంటి అంటే, వాళ్ళు ఈ పని చేయాలనుకున్నప్పుడు వీళ్ళు జీవితంలోంచి వెళ్ళిపోతేనే వాళ్ళ జీవితం చాలా సుఖంగా, సంతోషంగా, రిలీవ్గా ఉన్నదని అనుకుంటారు వాళ్ళు. అందుకోసమని వాళ్ళని చంపితే కానీ వాళ్ళ మనసులో ఉంటుంది. సో ఇట్లాంటి వాళ్ళకి ఏముంటుంది, చాలా ఇంపల్సివ్ బిహేవియర్ ఉంటుంది. అంటే వాళ్ళకి ఏదైనా అనిపించింది అనుకో, అది అయ్యేదాకా మనసు పట్టదు. వాళ్ళు ఆ అబ్సెసివ్ థాట్ రిపీటెడ్గా వస్తూనే ఉంటుంది. ఇంకొక లక్షణం కూడా ఏముండే అవకాశం ఉందంటే, వీళ్ళకి ఒక నార్సిస్టిక్ లక్షణాలు ఉంటాయి. సో ఇలా నార్సిస్టిక్ లక్షణాలు ఉన్న వాళ్ళు ఏంటంటే, వాళ్ళు ఆలోచించిందే ఫైనల్, వాళ్ళు కరెక్టే ఆలోచిస్తారు, ఇంతకు మించి వేరే సొల్యూషన్ ఏం కనపడదు. కాబట్టి వాళ్ళ ఆలోచన వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన విశ్వాసాన్ని, నమ్మకాన్ని కూడా చాలా గ్రాండైజ్ లెవెల్లో ఆలోచించి వ్యక్తులను చంపడమే కరెక్ట్ నిర్ణయం అని అనుకుని ఈ విషయాన్ని వాళ్ళకి బాగా దగ్గర ఉన్న నచ్చిన వ్యక్తులకు చెప్తారు. చెప్తే ఏం చేస్తారు వాళ్ళు, తప్పకుండా వాళ్ళు చెప్పినట్టుగా విని వీళ్ళు చెప్పిన ఆలోచనను కరెక్టే అని ఎండార్స్ చేసే వాళ్ళనే వాళ్ళు మాట్లాడుకుంటారు. దాన్ని ఏమంటాం అంటే సైకాలజీలో కన్ఫర్మేటివ్ బయాస్ అని అంటాం. అంటే మనం అనుకున్న దాన్ని నమ్మి ఇది రైటే అని ఎవరిని అడిగితే చెప్తారో వాళ్ళనే అడుగుతారు. వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. ఇలా భర్తలను చంపిన భార్యలకు సంబంధించిన వీడియోలు చూస్తారు, పేపర్ న్యూస్ చూస్తారు, చూసి వాళ్ళు జస్టిఫై చేసుకుంటారు. చూసినావా వాళ్ళు కూడా అట్లా చేశారు, చూసినా వీళ్ళు కూడా ఇట్లా చేశారు, చూసినా వీళ్ళు కూడా ఇట్లా చేశారు, కాబట్టి నేను చేసినా పర్వాలేదు అని ఒక కన్ఫర్మేషన్ వస్తుంది వాళ్ళకి. వచ్చినప్పుడు ఆ పనులు చేయడానికి ముందుకెళ్తారు.